ఈరోజు ఈ వీడియోలో ఇది సీజన్ ఫ్రూట్ తాటికాయ అండి. మా గోదావరి జిల్లాలందరికీ తెలిసిన సుపరిచితమైన ఫ్రూట్ అండి. ఈ ఫ్రూట్తో మనం ఈరోజు తాటి గారెలు అయితే వండుకుంటామండి. దానికి కావలసిన ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూపిస్తానండి. ఆ తాటికాయ పై తొక్కలన్నీ తీసేయాలండి. పైన పీసులు ఉంటాయి, అవన్నీ తీసేస్తే లోపల ఇలాగ కాయల కింద ఉంటాయండి. అలా 3 కాయలు 2 కాయలు అలా ఉంటాయి లోపల తాటికాయలు. దాన్ని శుభ్రంగా కూడా మనకి దీని పేస్ట్ కావాలండి. దీని పేస్ట్తో మనం తాటి గారెలు అయితే మన ఇళ్ళల్లో ఇలాగ చిల్లెలు జల్లెళ్ళు ఉంటాయండి. ఇలాంటివి ఉంటే తీసుకోవాలి, ఎందుకంటే మనం దీన్ని రఫ్ చేయాలండి. అలాగా స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా దాన్ని ఆ తాటికాయ గుంజుని దాని మీద పెట్టి రఫ్ చేస్తే మనకి ఆ తాటికాయకున్న గుంజు అంతా కూడా పేస్ట్లా కిందకు వస్తుంది. దాంతో ఇలాంటి చిల్లెలు రఫ్గా ఉండి అయితే బేగా ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇలా మనం పూర్వం కానించి ఇలాంటి జల్లెలు అయితే వాడేవారు. అలాంటి జల్లెలు కానీ లేకపోతే ఇప్పుడు సేవన్ డాట్లో కూడా వస్తుంది ఇలాంటి బెజ్జలదే. అది కానీ తీసుకొని చక్కగా ఇలాగ మెత్తగా ప్యూర్గా వచ్చేలాగా మనం అయితే రఫ్ చేయాలండి. తాటి గారెలు తినడం చాలా ఈజీయే, కానీ పని చాలా కష్టం అండి. చేసే వాళ్ళకి తెలుస్తుంది అది. ఈ పీస్ అంతా కూడా దీనికి అంటుకుపోయి ఉంటుంది. దాన్ని అలా తీసేసుకుంటే మళ్ళీ మనం వేరేది తీసుకున్నప్పుడు మనకి అంత అడ్డుగా ఉండకుండా దీన్ని అంతా కూడా తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత మెత్తగా మంచి మంచి కలర్లో తాటికాయ ఈ విధంగా పేస్ట్ అయితే సిద్ధమైపోద్దండి. ఇక్కడికి కొంచెం ప్రాసెస్ అయితే అయినట్టు. ఇదంతా పెద్ద ఒక డే అంతా పెట్టేద్దండి బాబు. ప్రాసెస్ అనేది పని కింద ఉంటుంది. ఈ ప్యూరీలో మనం తగినంత బెల్లం, మన తినడానికి స్వీట్కి తగ్గట్టు చూసుకోవాలండి బెల్లం. అలాగే బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, ఆ బొంబాయి రవ్వ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. దాన్ని బెల్లం ఉండలు లేకుండా మంచిగా తురిమేసుకొని ఆ బెల్లాన్ని ముందు ఆ మిక్స్లో కలిపేయాలండి. ఆ తర్వాత దానికి తగ్గట్టు రవ్వ కలుపుకోవాలి. అలాగే ముద్దలాగా మన చేతికి ఒక బాల్లా చిక్కాలండి అది గారేయడానికి. దాన్ని వేడివేడి నూనెలో మీడియంగా పెట్టుకొని, మరి హైలో కాకుండా లోలో కాకుండా మీడియంలో పెట్టుకొని ఇలా మనం గారెల్లా వేసుకుంటే ఇవి ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇవి గాలి తగిలేలా పెట్టుకుంటే నెల రోజుల వరకు స్టోర్ ఉండే ఈ సంవత్సరం పంట ఎంతో హెల్దీ. వీటి వల్ల ఎంతో మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఏ సీజనల్ ఫ్రూట్స్ ఆ సీజనల్లో మనం తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన అన్ని విటమిన్స్ పోషకాలు కూడా మన శరీరానికి వస్తాయండి. ఈ సీజన్లో మనకి తాటికాయలు, అలాగే మునగాకు, ఇలా రకరకాల అయితే తినడం చాలా మంచిదండి. ఇవి మీరు కూడా తయారు చేసుకొని ఇంట్లో టేస్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి శ్రావణి హోమ్లీ ఛానల్.